హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి నేను 2026లో ఈ ఇయర్ నుంచి కాల్స్ మీరు ఎలా తెచ్చుకోవాలి ఫ్రెషర్గా అంటే చాలామంది చాలానే చెప్తారు. అండ్ చాలామంది లింక్డ్ఇన్ గురించి చెప్తారు, రిఫరల్స్ గురించి చెప్తారు, అండ్ డిఫరెంట్ థింగ్స్ చెప్తారు. కానీ ఈరోజు నేను ఇంకొక మెథడ్ చెప్తాను కాల్స్ తెచ్చుకోవడానికి. రిఫరల్ ఈజ్ ద బెస్ట్ థింగ్, అన్నిటికన్నా రిఫరల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. దానికన్నా ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను. ఇట్స్ లైక్ ఏ రిఫరల్, కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అంటే లైక్ నౌకరీ, లింక్డ్ఇన్, ఇవే కాకుండా ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం కాల్స్ తెచ్చుకోవచ్చు. అది ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అనమాట. ఇది చాలామంది యూజ్ చేస్తారు. ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ యూజ్ చేస్తారు. ఆ వీడియోలో అందులో కన్నా వెళ్ళే ముందు నేను కొన్ని థింగ్స్ చెప్తా. ఎవరికైనా సరే ఫస్ట్ మనకి అంత దూరం వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమడుగుతాం, మహా అయితే రిఫరల్ అడుగుతాం అండ్ వాళ్ళు ఇస్తారు, మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం, అవునా? ఫస్ట్లీ మన రెజ్యూమే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చెప్పే స్ట్రాటజీకి ఫస్ట్లీ మన రెజ్యూమే. నేను ఆల్రెడీ 2 రెజ్యూమే క్రియేషన్స్ చెప్పాను. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే. ఇక్కడ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అంటే చాలామంది ఏం తీసుకుంటారు, బాక్సెస్, సింగిల్ పేజ్ ఇంతవరకు తీసుకుంటారు. కానీ ఇక్కడ చాలా ఉంటుంది. మన కంటెంట్, మన ఫైల్లో, మన పేజ్లో ఎలాంటి కంటెంట్ ఉంది, లైక్ నెంబర్స్తో ఉందా, అండ్ థియరటికల్గానే ఉందా, ప్రాక్టికల్గా ఉందా లేదా అని మొత్తం చెక్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్లో స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ అంటే ఓన్లీ స్కిల్స్ మెన్షన్ చేయడం, ఒక టెక్నికల్ స్కిల్స్ బాక్స్ మెన్షన్ చేసి ఒక టెక్నికల్ స్కిల్స్ మెన్షన్ చేయడం కాదు, ప్రాజెక్ట్స్లో మెన్షన్ చేయాలి. అండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్లో ఉండాలి. ఫ్రెషర్ అయితే నువ్వు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గ్యారెంటీగా ఉండాలి. వితౌట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీ నీకు త్వరగా కంపెనీలోకి తీసుకోదు. ఓకే, సో ఏ ఇంటర్న్షిప్ అయినా కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ ఫొరాగి వెబ్సైట్స్ అయినా సరే మనకి కంపల్సరీగా అదైనా ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్, అదొక కంపెనీ నుంచి వస్తుంది. డైరెక్ట్గా సిటీఎస్ వాళ్ళు కానీ, యాక్సెంచర్ వాళ్ళు కానీ, టీసీఎస్ వాళ్ళు కానీ కొన్ని సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు ఫొరాగి వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్ యూజ్ చేసి కూడా మీ సర్టిఫికేషన్స్ చేసి వాటిని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. బట్ నో వన్ ఈజ్ మెన్షనింగ్ దోస్ థింగ్స్. ఓకే, ఎవరు మెన్షన్ చేయరు. ఎంతసేపు మాకు ఇంటర్న్షిప్ లేదు 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 అని చెప్తారు. బట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద సర్టిఫికేషన్స్ యాజ్ వెల్. అండ్ ఏ రోల్కి అప్లై చేస్తున్నావో ఆ రోల్కి తగ్గట్టు నీ దగ్గర కంపల్సరీగా నీ ప్రాజెక్ట్స్లో స్కిల్స్ ఉండాలి. అండ్ నువ్వు పెట్టే ప్రాజెక్ట్స్లో నువ్వు వర్క్ చేసి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, మీ రెజ్యూమే అయిపోయిందా? సెకండ్ థింగ్ ఏంటంటే పోర్ట్ఫోలియో రెడీ చేసుకోండి. పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి అంటే మీ ప్రొఫైల్లో, మీ రెజ్యూమేలో మీరు ఏం మెన్షన్ చేశారో అది మొత్తం లైవ్లో కనిపించాలి, అంతే. ఓకే, లైవ్లో కనిపించాలి. మీ పోర్ట్ఫోలియో లింక్ క్లిక్ చేయగానే మీ ఫోటో వచ్చేసి, మీ ప్రొఫైల్ వచ్చేసి అలా కాదు. వాట్ యువర్ ప్రాజెక్ట్స్ యూ మెన్షన్, దోస్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద లైవ్. ఓకే, నీ ప్రాజెక్ట్స్ లైవ్ లింక్ అనేది నువ్వు మెన్షన్ చేస్తావు కదా, సేమ్ అలానే పైన హెడ్లైన్స్లో నువ్వు ఏదైతే లింక్డ్ఇన్ అండ్ మెన్షన్ చేస్తావో పోర్ట్ఫోలియో కూడా పక్కన మెన్షన్ చేయి. ఎవరైతే క్లిక్ చేస్తారో పోర్ట్ఫోలియో లింక్, దెన్ యూ విల్ గెట్, వాళ్ళు నీ ప్రొఫైల్ని చూస్తారు. అందులో నువ్వు ప్రాజెక్ట్స్ ఎలా మెన్షన్ చేసావు అన్నీ నువ్వు ఒక వీడియో తీసుకొని ఆ వీడియోని నువ్వు అక్కడ పెట్టు. ఓకే, ఆ పోర్ట్ఫోలియో నువ్వు మెన్షన్ చేయి వీడియోని. దెన్ దే విల్ నో హౌ యూ బిల్డ్ దట్ ప్రాజెక్ట్. ఎక్స్ప్లెయిన్ చేయి ఆ ప్రాజెక్ట్ని నువ్వు ఎలా బిల్డ్ చేసావు అన్నది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఆ వీడియోలో. ఆ ప్రాజెక్ట్స్ని కానీ లేకపోతే ఆ మాడ్యూల్స్ని ఎలా యూజ్ చేసావు అన్నది బిల్డ్ చేయి. దిస్ ఈస్ ద సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ ఒక్క సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ వల్లనే నీకు ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100కి 200% ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద స్ట్రాటజీస్. ఏ టెక్నికల్ స్కిల్స్ అయినా సరే, ఏ కంపెనీలో అయినా కొన్ని ప్రాజెక్ట్స్ చూసి తీసుకుంటారు. టెక్నికల్ స్కిల్స్ కన్నా ప్రాజెక్ట్స్ చేసిన విధానం చూసి తీసుకుంటారనమాట. సో ఆ ప్రాజెక్ట్స్ని చూసి తీసుకుంటారు కాబట్టి దీస్ 2 థింగ్స్ ఆర్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపించే ముందు మీకు కొన్ని చెప్తాను. కీప్ యువర్ లింక్డ్ఇన్ పర్ఫెక్ట్. ఓకే, కీప్ యువర్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ప్రొఫైల్స్ ఆర్ పర్ఫెక్ట్. ఓకే, నేను లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలి, నౌకరీ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఏంజలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలని నేను ఆల్రెడీ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేసి పెట్టాను. అండ్ ఏటీఎస్ రెజ్యూమే కూడా క్రియేట్ చేసి పెట్టాను. ఆ 4 రెజ్యూమేస్ మీకు ఉంటాయి. దెన్ గో విత్ దిస్. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎలా అనేసి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి నేను 2026లో ఈ ఇయర్ నుంచి కాల్స్ మీరు ఎలా తెచ్చుకోవాలి ఫ్రెషర్గా
అంటే చాలామంది చాలానే చెప్తారు. అండ్ చాలామంది లింక్డ్ఇన్ గురించి చెప్తారు, రిఫరల్స్ గురించి చెప్తారు, అండ్ డిఫరెంట్ థింగ్స్ చెప్తారు. కానీ ఈరోజు నేను ఇంకొక మెథడ్ చెప్తాను కాల్స్ తెచ్చుకోవడానికి. రిఫరల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. అన్నిటికన్నా రిఫరల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. దానికన్నా ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తాను. ఇట్స్ లైక్ ఏ రిఫరల్, కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అంటే లైక్ నౌకరీ, లింక్డ్ఇన్, ఇవే కాకుండా ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి మనం కాల్స్ తెచ్చుకోవచ్చు. అదొక డిఫరెంట్ స్ట్రాటజీ అనమాట. ఇది చాలామంది యూజ్ చేస్తారు. ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ యూజ్ చేస్తారు. ఆ వీడియోలో అందులో కన్నా వెళ్ళే ముందు నేను కొన్ని థింగ్స్ చెప్తా. ఎవరికైనా సరే ఫస్ట్ మనకి అంత దూరం వెళ్ళేటప్పుడు, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమడుగుతాం, మహా అయితే రిఫరల్ అడుగుతాం అండ్ వాళ్ళు ఇస్తారు, మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం, అవునా? ఫస్ట్లీ మన రెజ్యూమే కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చెప్పే స్ట్రాటజీకి ఫస్ట్లీ మన రెజ్యూమే. నేను ఆల్రెడీ 2 రెజ్యూమే క్రియేషన్స్ చెప్పాను. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే. ఇక్కడ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అంటే చాలామంది ఏం తీసుకుంటారు, బాక్సెస్, సింగిల్ పేజ్ ఇంతవరకు తీసుకుంటారు. కానీ ఇక్కడ చాలా ఉంటుంది. మన కంటెంట్, మన ఫైల్లో, మన పేజ్లో ఎలాంటి కంటెంట్ ఉంది, లైక్ నెంబర్స్తో ఉందా, అండ్ థియరటికల్గానే ఉందా, ప్రాక్టికల్గా ఉందా లేదా అని మొత్తం చెక్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్లో స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ అంటే ఓన్లీ స్కిల్స్ మెన్షన్ చేయడం, ఒక టెక్నికల్ స్కిల్స్ బాక్స్ మెన్షన్ చేసి ఒక టెక్నికల్ స్కిల్స్ మెన్షన్ చేయడం కాదు, ప్రాజెక్ట్స్లో మెన్షన్ చేయాలి. అండ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్లో ఉండాలి. ఫ్రెషర్ అయితే నువ్వు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గ్యారెంటీగా ఉండాలి. వితౌట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీ నీకు త్వరగా కంపెనీలకి తీసుకోదు. ఓకే, సో ఏ ఇంటర్న్షిప్ అయినా కంపల్సరీగా ఉండాలి. అట్లీస్ట్ ఫొరాగి వెబ్సైట్స్ అయినా సరే మనకి కంపల్సరీగా అదైనా ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్, అదొక కంపెనీ నుంచి వస్తుంది. డైరెక్ట్గా సిటీఎస్ వాళ్ళు కానీ, యాక్సెంచర్ వాళ్ళు కానీ, టీసీఎస్ వాళ్ళు కానీ కొన్ని సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు ఫొరాగి వెబ్సైట్లో. సో ఆ వెబ్సైట్ యూజ్ చేసి కూడా మీ సర్టిఫికేషన్స్ చేసి వాటిని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. బట్ నో వన్ ఈజ్ మెన్షనింగ్ దోస్ థింగ్స్. ఓకే, ఎవరు మెన్షన్ చేయరు. ఎంతసేపు మాకు ఇంటర్న్షిప్ లేదు అని చెప్తారు. బట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద సర్టిఫికేషన్స్ యాజ్ వెల్. అండ్ ఏ రోల్కి అప్లై చేస్తున్నావో ఆ రోల్కి తగ్గట్టు నీ దగ్గర కంపల్సరీగా నీ ప్రాజెక్ట్స్లో స్కిల్స్ ఉండాలి. అండ్ నువ్వు పెట్టే ప్రాజెక్ట్స్లో నువ్వు వర్క్ చేసి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, మీ రెజ్యూమే అయిపోయిందా? సెకండ్ థింగ్ ఏంటంటే పోర్ట్ఫోలియో రెడీ చేసుకోండి. పోర్ట్ఫోలియో ఎలా ఉండాలి అంటే మీ ప్రొఫైల్లో, మీ రెజ్యూమేలో మీరు ఏం మెన్షన్ చేశారో అది మొత్తం లైవ్లో కనిపించాలి, అంతే. ఓకే, లైవ్లో కనిపించాలి. మీ పోర్ట్ఫోలియో లింక్ క్లిక్ చేయగానే మీ ఫోటో వచ్చేసి, మీ ప్రొఫైల్ వచ్చేసి అలా కాదు. వాట్ యువర్ ప్రాజెక్ట్స్ యూ మెన్షన్, దోస్ ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద లైవ్. ఓకే, నీ ప్రాజెక్ట్స్ లైవ్ లింక్ అనేది నువ్వు మెన్షన్ చేస్తావు కదా, సేమ్ అలానే పైన హెడ్లైన్స్లో నువ్వు ఏదైతే లింక్డ్ఇన్ అండ్ మెన్షన్ చేస్తావో పోర్ట్ఫోలియో కూడా పక్కన మెన్షన్ చేయి. ఎవరైతే క్లిక్ చేస్తారో పోర్ట్ఫోలియో లింక్, దెన్ యూ విల్ గెట్, వాళ్ళు నీ ప్రొఫైల్ని చూస్తారు. అందులో నువ్వు ప్రాజెక్ట్స్ ఎలా మెన్షన్ చేసావు అన్నీ నువ్వు ఒక వీడియో తీసుకొని ఆ వీడియోని నువ్వు అక్కడ పెట్టు. ఓకే, ఆ పోర్ట్ఫోలియో నువ్వు మెన్షన్ చేయి వీడియోని. దెన్ దే విల్ నో హౌ యూ బిల్డ్ దట్ ప్రాజెక్ట్. ఎక్స్ప్లెయిన్ చేయి ఆ ప్రాజెక్ట్ని నువ్వు ఎలా బిల్డ్ చేసావు అన్నది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి ఆ వీడియోలో. ఆ ప్రాజెక్ట్స్ని కానీ లేకపోతే ఆ మాడ్యూల్స్ని ఎలా యూజ్ చేసావు అన్నది బిల్డ్ చేయి. దిస్ ఈస్ ద సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ ఒక్క ఫస్ట్ స్టెప్ వల్లనే నీకు ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ 100కి 200% ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద స్ట్రాటజీస్. ఏ టెక్నికల్ స్కిల్స్ అయినా సరే, ఏ కంపెనీలో అయినా కొన్ని ప్రాజెక్ట్స్ చూసి తీసుకుంటారు. టెక్నికల్ స్కిల్స్ కన్నా ప్రాజెక్ట్స్ చేసిన విధానం చూసి తీసుకుంటారనమాట. సో ఆ ప్రాజెక్ట్స్ని చూసి తీసుకుంటారు కాబట్టి దీస్ 2 థింగ్స్ ఆర్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ చేసి చూపించే ముందు మీకు కొన్ని చెప్తాను. కీప్ యువర్ లింక్డ్ఇన్ పర్ఫెక్ట్. ఓకే, కీప్ యువర్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ ప్రొఫైల్స్ ఆర్ పర్ఫెక్ట్. ఓకే, నేను లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేయాలి, నౌకరీ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఏంజలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని నేను ఆల్రెడీ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేసి పెట్టాను. అండ్ ఏటీఎస్ రెజ్యూమే కూడా క్రియేట్ చేసి పెట్టాను. ఆ 4 రెజ్యూమేస్ మీకు ఉంటాయి. దెన్ గో విత్ దిస్. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎలా అనేసి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, వెల్ ఫౌండ్.
అంటే ఫస్ట్ మీకు ఏం చెప్పాను నేను, రెజ్యూమే కరెక్ట్గా పెట్టుకోండి. రెజ్యూమే నేను ఆల్రెడీ 8 ఇయర్స్ రెజ్యూమే అవి చెప్పాను, ఒకసారి కావాలంటే చూడండి, దాన్ని బట్టి చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి లైవ్ లింక్స్ అండ్ ప్రాజెక్ట్ లింక్స్. మీరు ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో కావాలి. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ వీడియో ఎక్కడ ఉండాలంటే మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. ఓకే, ఇది కంపల్సరీ, అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఇప్పుడు వెల్ ఫౌండ్లోకి వెళ్ళాం కదా, వెల్ ఫౌండ్లోకి వెళ్ళాక మనకి ఇక్కడ వెల్ ఫౌండ్ని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. అందరూ చెప్పేదే కదా అక్క అని అయితే అస్సలు అనుకోవద్దు. వెల్ ఫౌండ్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ నుంచి స్టార్టప్ జాబ్స్ కానీ, ఇప్పుడు నేను సపోజ్ గూగుల్లోకి వెళ్ళేసి వెల్ ఫౌండ్ ఇంటర్న్షిప్స్ అని సెర్చ్ చేస్తున్నాను ఫర్ ఫ్రెషర్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే వెల్ ఫౌండ్లోకి వెళ్తే మనకి ఇంటర్న్ స్టర్ అనేసి ఉంటుందన్నమాట. ఓకే, ఇంటర్న్ స్టర్ అంటే ఏంటంటే ఎవరికైతే ఇంటర్న్షిప్స్ కావాలో వాళ్ళకి మాత్రమే ఇంటర్న్షిప్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఎక్కడెక్కడో ఉంటాయి ఇంటర్న్షిప్స్, న్యూయార్క్, చికాగో, ఇవే కాదు ఇండియన్ సైట్స్వి కూడా ఉంటాయి. ఓకే, మనం వీటికి ఏం చేసుకోవాలి, జాబ్ అలర్ట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెల్ ఫౌండ్లో రీసెంట్గా నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. రీసెంట్గా ఏంటి అంటే వెల్ ఫౌండ్లో మనకి ముందు నౌకరీ, ఇండీడ్ ఇవి ఉండేటివి. మీరు నౌకరీ, ఇండీడ్ ప్రొఫైల్ ఎంత క్రియేట్ చేసుకున్నా వెల్ ఫౌండ్లో కూడా క్రియేట్ చేసుకోండి. సేమ్ నిజం చెప్పాలంటే నౌకరీ, ఇండీడ్ కన్నా వెల్ ఫౌండ్ ప్రొఫైల్లో మీకు చాలా బాగుండాలి. వెల్ ఫౌండ్ ప్రొఫైలే, ఏంజలిస్ట్ ప్రొఫైలే మనకు కరెక్ట్గా ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక కంపెనీ చూపిస్తుంది కదా, క్యాపిటల్ వేయా అనేసి, యాక్టివ్లీ హైరింగ్ అనమాట. స్టాక్ మార్కెట్ ట్రైనర్ని హైర్ చేసుకుంటుంది. అండ్ ఐబెక్స్ ల్యాబ్స్ అండ్ ఇంటెల్ బోర్డ్స్, వన్ హ్యాష్, ఇలాంటి కంపెనీస్ అన్నీ హైర్ చేసుకుంటున్నాయి. ఏవైతే యాక్టివ్లీ హైర్ చేసుకుంటున్నాయో వాళ్ళని మాత్రమే తీసుకుంటుంది. అంటే ఆ కంపెనీస్ మాత్రమే చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న చాలు డెక్స్ట్రాఫ్లో. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి, ఇప్పుడు ఇది చూద్దాం. ఐ విల్ ఇది ఈ లింక్, ఈ ప్రొఫైల్ మీ ప్రొఫైల్ని వెల్ ఫౌండ్లో కరెక్ట్గా పెట్టుకోండి ఫస్ట్ అయితే. ఓకే, టెక్ అండ్ స్టార్టప్ కంపెనీస్ కానీ, ఎంఎన్సీ కంపెనీస్ కానీ, కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే నౌకరీ, ఇండీడ్ కన్నా ఫస్ట్ హెచ్ఆర్స్, టాలెంట్ అక్విజిషన్ పీపుల్ వెల్ ఫౌండ్లో చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య వెల్ ఫౌండ్లో ప్రొఫైల్స్ అనేవి బాగా షార్ట్ లిస్ట్ అవుతున్నాయి. అందుకని వెల్ ఫౌండ్ ప్రొఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి రెజ్యూమే ఉంది, పోర్ట్ఫోలియో ఉంది, వీడియో ఉంది. అండ్ మనం వచ్చేసి అప్డేట్ చేసేసుకున్నాం ఎక్కడెక్కడ, నౌకరీ, ఇండీడ్ అండ్ వెల్ ఫౌండ్. అవునా, ఇప్పుడు ఈ 3 కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అది నేను లాస్ట్లో చెప్తాను, వెయిట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ టెక్స్ట్తో కంపెనీని సెర్చ్ చేస్తున్నా. ఓకే, ఈ టెక్స్ట్తో కంపెనీ ఎక్కడైనా ఉందా అని చూస్తున్నా. కంపెనీస్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాను, ఉంది కదా, ఈ కంపెనీ వచ్చేసి క్లిక్ చేయండి. ఈ కంపెనీలో ఆల్రెడీ మనకి టాలెంట్ అక్విజిషన్ పీపుల్ ఉంటారు. ఓన్లీ టాలెంట్ అక్విజిషన్ పీపుల్, ఎవరైతే టాలెంట్ అక్విజిషన్ ఉంటారో వాళ్ళతో మాట్లాడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, లింక్డ్ఇన్ మెంబర్స్తో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్స్, కోఫౌండర్, హీఈస్ ద కోఫౌండర్ ఆఫ్ దట్ కంపెనీ. ఓకే, ఈ కోఫౌండర్తో మనం కాంటాక్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఎలా కాంటాక్ట్ అవుతామంటే తినతో ఇక్కడ మనం డైరెక్ట్గా కనెక్ట్ ఇవ్వకూడదు ఎప్పుడు. ఫస్ట్ నేను కనెక్షన్ ఇచ్చేసా, ఎందుకంటే నాకు వితౌట్ అనేసి కనిపించట్లేదు. వితౌట్ అని మీరు గూగుల్లోకి వెళ్తే వితౌట్ అనేసి కనిపిస్తుంది. మీరు విత్ నోట్ అనేసి క్లిక్ చేసుకొని విత్ నోట్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళేసి సెండ్ వితౌట్ నోట్, షేర్ ప్రొఫైల్ వయా మెసేజ్. ఓకే, ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసేటప్పుడు మనము మెసేజ్ వాళ్ళకి పర్సనలైజ్డ్ మెసేజ్ అంటే ఏంటి, ఈ పర్టికులర్ పర్సన్కి మనం ఏం చేస్తున్నాం, మనకి ఏమైనా ఫ్రెషర్స్కి ఎప్పుడూ ఆపర్చునిటీస్ అనేవి డైరెక్ట్గా రావు, మనంతటా మనమే వెళ్ళాలి. కాబట్టి ఇతను మహమ్మద్, ఇతనికి నేను కోఫౌండర్కి ఏం చేశాను, నా రెజ్యూమే అండ్ నా పోర్ట్ఫోలియో లింక్స్ షేర్ చేసి, దీస్ ఆర్ ద స్కిల్స్ ఐ వర్క్డ్ ఆన్, దీస్ ఆర్ ద స్కిల్స్ ఐ కంప్లీటెడ్, దీస్ ఆర్ ద స్కిల్స్ ఐ లెర్న్డ్, ఐ డిడ్ సమ్ ప్రాజెక్ట్స్, కెన్ యూ ప్లీజ్ చెక్ దీస్ ప్రాజెక్ట్స్ అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ అనేసి మీరు మెసేజ్ చేయాలి. ఓకే, పీపుల్ విల్ సీ, ఒక మేనేజర్కి పీపుల్తో అవసరం లేదు, రిక్రూట్మెంట్తో పని లేదు, అండ్ ఒక పర్సన్స్కి రిక్రూట్మెంట్తో పని లేదు. బట్
ఎవరికి అవసరం ఒక స్టార్టప్ కంపెనీలో ఒక ఫౌండర్కి కానీ కోఫౌండర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ ఎవరికి అవసరం పీపుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు తక్కువ శాలరీతో ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉండి కంపెనీలో జాయిన్ అవుతారో దే ఆర్ ద పీపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ది కంపెనీ. అలాంటి కంపెనీస్కి మీరు పింగ్ చేయాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి లింక్డ్ఇన్లోకి వెళ్తే మీకు చాలా స్టార్టప్ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, స్టార్టప్ గ్రూప్స్ ఉంటాయి. ఈ స్టార్టప్ గ్రూప్స్లో జాయిన్ అయిపోండి. ఓకే, స్టార్టప్ కంపెనీస్ గ్రూప్స్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ స్టార్టప్స్ నుంచి పోస్ట్ అయ్యేవి మోస్ట్లీ ఇన్ ద లింక్డ్ఇన్. ఓకే, స్టార్టప్ జాబ్స్ మోస్ట్లీ ఇన్ లింక్డ్ఇన్ అండ్ వన్ ఈజ్ వెల్ ఫౌండ్. ఓకే, ఈ రెండిట్లోనే మనకు మోస్ట్లీ కనిపిస్తాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవరైనా జాబ్స్ పోస్ట్ చేసింటారు, టాలెంట్ అక్విజిషన్ పీపుల్ జాబ్స్ పోస్ట్ చేసింటారు, చూపిస్తాను వెయిట్. ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ యాక్సెంచర్ ఇన్ ఇండియా అంటే ఇది డైరెక్ట్గా పోస్ట్ చేశారు. అండ్ ఇది ఎవరు పోస్ట్ చేశారన్నది మనకు తెలియదు ఇక్కడ, అవునా. ఇప్పుడు ఇది కాకుండా టాలెంట్ అక్విజిషన్ పీపుల్ పోస్ట్ చేసింటారు. లెట్ మీ షో యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవాప్స్ ఇంజనీర్ జాబ్ మనకి ఎవరు పోస్ట్ చేశారు, డెలాయిట్ అనే దాంట్లో డైరెక్ట్గా పోస్ట్ అయింది, రీపోస్టెడ్ ఇన్ 23 hours ago. ఇక్కడ పీపుల్ యూ కెన్ రీచ్ అవుట్ టు అనేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అంటే మనం ఎవరిని రీచ్ అవ్వమంటున్నారు, వీళ్ళని రీచ్ అవ్వమంటున్నారు. ఓకే, శ్రీవేణి అండ్ వెంకట్ సుబ్బలక్ష్మి. ఇప్పుడు డెలాయిట్లో మనం ఎవరిని రీచ్ అవ్వాలనేసి కూడా మనకు తెలుస్తుంది కదా ఇక్కడ. దెన్ గో హియర్ అండ్ ఫస్ట్ బిల్డ్ ఏ కనెక్షన్. ఓకే, బిల్డ్ ఏ కనెక్షన్ విత్ దెమ్. నేను ఆల్రెడీ వీళ్ళని ఫాలో అవుతున్నా, ఆల్రెడీ కనెక్షన్లోనే ఉన్నా. ఓకే, సో వీళ్ళని ఫాలో అవ్వండి, వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళకి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, మన కనెక్షన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూపిస్తుంది, ఎవరితో కనెక్ట్ అవ్వాలో వాళ్ళని. ఓకే, అండ్ ఇక్కడికి వెళ్తే ఇంకా ఎవరైనా వర్కింగ్ పీపుల్ ఉన్నారా. ఇప్పుడు డెలాయిట్లోనే జాబ్ ఉంది, ఇప్పుడు డెలాయిట్లోకి వెళ్తాను. డెలాయిట్లోకి వెళ్ళంగానే పీపుల్లోకి వెళ్తే నా 2 కనెక్షన్స్ అండ్ నా 31,477 పీపుల్ ఉన్నారు. గో హియర్, గో అండ్ గివ్ ద కనెక్షన్ అండ్ ఆస్క్ ఫర్ ది సజెషన్స్. అంటే ఎవరిని అడగాలి సజెషన్, మీరు పీపుల్ హూ ఆర్ ఇన్ టాలెంట్ అక్విజిషన్. ఓకే, టాలెంట్ అక్విజిషన్స్లో ఎవరు ఉంటారో వాళ్ళకి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈజ్ ద వే ఆఫ్ స్ట్రాటజీ. నిజం చెప్పాలంటే ఈ 2025-2026లో ఈ స్ట్రాటజీస్ యూజ్ చేసి వెళ్ళే వాళ్ళే చాలామంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ షో యూ. కట్ షార్ట్ వెల్ ఫౌండ్ తర్వాత ఏదైనా బెస్ట్ అప్లికేషన్ ఉంది అంటే అది కట్ షార్ట్ అనమాట. ఓకే, కట్ షార్ట్ ఏంటంటే మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ మాత్రమే ఉంటున్నాయి. ఎవ్రీ 3 ప్రోడక్ట్ ఇంజనీర్స్ ఇన్ ఇండియా అట్ కట్ షార్ట్. ఓకే, అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ జస్ట్ మీరు రెజ్యూమే అప్లోడ్ చేయాలి, కంపెనీస్కి అప్లై చేస్తూ ఉంటే కట్ షార్ట్లో మీకు డెఫినెట్గా మీ ప్రొఫైల్ అనేది అప్డేట్ అవుతుందా, షార్ట్ లిస్ట్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా అనేసి ప్రతి ఒక్కటి మీకు కట్ షార్ట్లో ట్రాకింగ్ ఉంటుందన్నమాట. నౌకరీ అలా కాదు, వెల్ ఫౌండ్ అండ్ కట్ షార్ట్లో ఏంటంటే ట్రాకింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ప్రొఫైల్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, వీటిలలో మీ ప్రొఫైల్ ఉండాలి. కట్ షార్ట్, వెల్ ఫౌండ్, ఇండీడ్ అండ్ దిస్ వన్ నౌకరీ. ఈ 4 దాంట్లలో మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇలా అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర రెజ్యూమే ఉంది అండ్ మన దగ్గర పోర్ట్ఫోలియో ఉంది అండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీడియో ఉంది అండ్ ఎలా పంపించాలో తెలుసు. ఎవరైతే ఆ జాబ్ పోస్ట్ చేశారో వాళ్ళకి పంపించండి మెసేజ్. లేదు వాళ్ళెవరు కనిపించట్లేదంటే గో గూగుల్ అండ్ సెర్చ్ ఫర్ ది కంపెనీ నేమ్ అండ్ సెర్చ్ ఫర్ ది ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్. ఒకవేళ కంపెనీ 11 to 50 ఎంప్లాయీసే అయితే అందులో ఉన్న ఫౌండర్స్కి పంపించండి. 11 to 100 ఎంప్లాయీస్ అయితే గో విత్ ద టాలెంట్ అక్విజిషన్. ఓకే, ఒకవేళ ఇంకా అబోవ్ అంటే అందులో ఉన్న కంపెనీ పీపుల్కి రిఫరల్ అడగడానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. కట్ షార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్. ఓకే, ఎవరైనా ట్రై చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.